ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 50వ అధ్యాయము. శ్రీగురుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారినొక పల్లకీలో కూర్చోబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకొని అతనితో నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడిని చూసి, నువ్వు కూడా గుర్రం మీద కూర్చుని ప్రయాణం చెయ్యి, లేకుంటే లోకనింద పాలవుతావు. రాజువైన నువ్వు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించటం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నాడు. రాజు, నేను ఇంకా ఎక్కడి రాజుని? అంతకంటే ముందు మీ పాదసేవకుడను. పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవమాతృడనైన నేనే లోకానికి రాజు అయినా నిజానికి మీకు సేవకుడనే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, మనం చాలా దూరం పోవాలి, నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు. అతడు శ్రీగురుణ్ణి శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. మరి కొంతసేపటికి స్వామి, నువ్వు మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు, కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానము సక్రమంగా చేసుకోవటం వీలుపడదు. కనుక మేము ముందుగా వెళతాము. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. అలా ఆయన అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడ చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, నాయన, యవనరాజుని పాపనాశ తీర్థనానికి రమ్మని చెప్పాము, మేమక్కడికి వెళ్తాము, లేకుంటే మమ్మల్ని వెతుక్కుంటూ అతడిక్కడికే వస్తాడు. అతడిక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరికి వచ్చి అక్కడ పద్మాసనంలో కూర్చున్నాడు. ఇంతలో అక్కడ యవనరాజు స్వామి అదృశ్యం అవ్వగానే, అయ్యో, స్వామి నన్ను ఉపేక్షించి ఇలా మధ్యలో విడిచి వెళ్ళిపోయారు, నేనేం అపరాధం చేశాను? అయినా నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి 40 కోసుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని వారి శిష్యులను వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడే మెలగడం చూసిన యవనులు అతనిని అసహించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అలాంటి రాజు తమకు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగునా హారతులు ఇప్పించటము, వింజామరులు వీస్తుండటము చూసిన పురవాసులు స్వామిని చూసి, ఈయనెవరో భగవదవతారమే కాని మానవ మాతృడు కాదు, లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి రాజు ఎందుకు సేవ చేస్తాడు? ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకున్నారు. డక్కా, మృదంగము మొదలైన వాద్యాల ఘోషతోనూ వందల కొద్దీ ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వందిమాగదులు ఎలుగెత్తి స్వామికీర్తిని స్తుతిస్తూ ఉండగా అగరధూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగునా లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని రాజు నగర వీధులలో తీసుకుపోయాడు. చివరకు పల్లకీని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛమైన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలికి తీసుకుని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తరువాత ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక పక్కన నించున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతలు, రాజకుమారులు, కుమార్తెలను రప్పించి వారితో పాదపూజ చేయించాడు. చివరకతడు, మీ కృప వలన ఈనాటికి కృతార్థుడనయ్యాను, నేను కోరినవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, నీకింకేదైనా కోరాలని ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు. ఆ రాజు తనకిక నిరంతరం గురుపాద సేవ తప్ప ఇంకేం అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, ఈ రాజభారం నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు,
మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడికి వస్తాము. నీకక్కడ మరలా మా దర్శనమవుతుంది అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, అలా అయితే నాకు నిరంతరం గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతనిని ఆశీర్వదించి తన శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయటానికి వెళ్ళారు. చివరికి వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజ సంగమం చేరుకున్నారు. గంధర్వపుర వాసులందరూ పూజాద్రవ్యాలు తీసుకుని ఎదురేగి, స్వామి, మీరిక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఊరంతా అచేతనమైపోయింది. తిరిగి మీ రాక వలన మరలా ప్రాణం వచ్చినట్లయింది అని ఆయనను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ పురం మాకెంతో ప్రియమైనది. ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతూ ఉంటాము. ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నిటికీ నిలయం కానున్నది. కాబట్టి మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. భక్తులను రక్షించటం కోసము గుప్త రూపంలో ఇక్కడే ఉంటాము. అలా గుప్తంగా ఉండటానికి కారణము రానున్నది కష్టకాలము. ధర్మం రోజురోజుకి క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కర్చాలు చేస్తారు. పూర్వజన్మ సంస్కారం వలన రాజు మా అనుగ్రహానికి పాత్రులయ్యారని విని ఎందరందరో ఇక్కడికి వస్తారు. మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగటం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది. కాబట్టి మా రూపాన్ని గుప్తం చేయటమే కర్తవ్యము అన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులే బొమ్మలలా నిలుచున్నారు. ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న త్రిమూర్తి అవతారము అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు. అందుకు నేనే సాక్షిని. నేటికి ఈ గంధర్వ నగరములో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు. భక్తి ముక్తులను ప్రసాదించటానికి ఈ భూమి మీద ఇంతకంటే మించినది ఏమున్నది? శ్రీపాద వల్లభాయ నమ. శ్రీ దత్తాయ గురవే నమ. శ్రీ నృసింహ సరస్వతే నమ. శ్రీ గురుచరిత్ర 50వ అధ్యాయం సంపూర్ణం.